ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మే 31. దేవునికి ప్రథమ స్థానాన్నివ్వు. ఆయన తను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. లోక 2:24. మొదటగా దేవుని మీద ఆధారపడు. మన ప్రభు మనిషి మీద ఎన్నడూ ఆధారపడలేదు. అయినా ఆయన ఎన్నడూ మనుషుల్ని ద్వేషించలేదు. ఎవరిని అవమానించలేదు. ఎవరి విషయంలోనూ సహనం కోల్పోలేదు. ఎందుకంటే ఆయన తన తండ్రి మీద ఆధారపడ్డాడు. మనుషుల పట్ల దేవునికున్న కృప మీద ఆయన అపరిమితమైన అంచెలంచెలమైన నమ్మకాన్ని ఉంచాడు. మనము మనుషుల మీద ఆధారపడినట్లయితే మనకు చివరకు మిగిలేది నిరాశే. ఎందుకంటే మనుషుల వలన మనకు ఆశాభంగం కలుగుతుంది. ఎందుకంటే మనుషులు ఎవరిలోనూ పరిపూర్ణత ఉండదు. కాబట్టి మనుషుల్ని కాక దేవుని కృపనే నమ్ము. దేవుని చిత్తానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వు. నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. హెబ్రీ 10:9. నేడు మనము తండ్రి చిత్తానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వక అన్ని విషయాలకు ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాం. అయితే మన ప్రభువు తన తండ్రి చిత్తానికి విధేయుడయ్యాడు. నేడు మనము ఒకటే మాటను వింటున్నాం. అన్యులు నశించిపోతున్నారు. మనం వెళ్ళి వాళ్ళకు యేసు గురించి చెప్పాలి. అయితే మనం ముందుగా దేవుని చిత్తం మరియు ఆయన కోరుకున్నది మన వ్యక్తిగత జీవితాల్లో నెరవేరుతున్నాయో లేదో పరీక్షించుకోవాలి. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిల్చుండని వారితో చెప్పాను. లోక 24:49 అని మన ప్రభు చెప్పాడు. దేవుడు కోరుకున్న వాటిని జరిగించడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ముందుగా ఆధ్యాత్మిక క్రమశిక్షణ అలవర్చుకోవాల్సి ఉన్నాం. ముందుగా మనలో ఆయన చిత్తం, ఆయన ఉద్దేశాలు నెరవేరిన తర్వాత ఆయన తన చిత్తాన్ని, తన ఉద్దేశాలను ఇతరుల పట్ల నెరవేర్చడానికి మనకు అవకాశాలు ఇస్తాడు. దేవుని కుమారుడికి ప్రథమ స్థానాన్ని ఇవ్వు. ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొను. మత్తయి 18:6. దేవుడు మన కొరకు ఈ లోకంలో నరావతారిగా జన్మించాడు. ఆయన మన కొరకు తను అర్పించుకున్నాడు. బెత్లెహేంలో శిశువుగా జన్మించిన యేసు నీ హృదయాన్ని ఆయన కొరకు బెత్లెహేంగా కోరుకుంటున్నాడు. దేవుని కుమారుని జీవానికి నాలో స్థానం ఇస్తున్నానా? ఆయన జీవం నాలో పెంపొందుతుందా? దేవుడు అంతిమంగా కోరుకునేది ఆయన కుమారుడైన యేసు నాలో వెల్లడి కావడమే.